హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అన్నది ఒకసారి ఇలా ప్రెషర్ కుక్కర్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా ఏ కర్రీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం రైస్ అన్నది నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ అన్నది తీసుకున్నా. దాన్ని 2 టైమ్స్ వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నా. దాంట్లో పసుపు ఉప్పు వేసి ఉప్పు అన్నది చికెన్కి బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టండి. ఇప్పుడు కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ గీ అన్నది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మన దగ్గర ఉన్న హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. స్లైసెస్గా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ వేసుకుని అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి అన్నది వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం చికెన్ అన్నది కుక్కర్లో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చికెన్లోకి సరిపడగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. చూసారు కదా చికెన్ నుంచి వాటర్ అనేది ఎలా బయటకు వస్తుందో. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర అన్నది యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అన్నది వేయాలి. వాటర్ అంతా డ్రైన్ చేసేసి వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్ అన్నది యాడ్ చేస్తాము కాబట్టి. ఇక్కడ నేను హాట్ వాటర్ అన్నది తీసుకుంటున్నా. బాస్మతి రైస్కి ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ అన్నది తీసుకోవాలి. విజిల్ రావాల్సిన అవసరం ఏం లేదు. కుక్కర్ మూత పెట్టేసి ఒక్క 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. సో మన టేస్టీ చికెన్ బిర్యానీ అన్నది రెడీ అయింది. చూసారు కదా ఎంత బాగుందో. కర్రీ చేసే ఓపిక లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విన్నీస్ వరల్డ్ని ఫాలో అవ్వండి.